హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఏపీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫస్ట్ టాపిక్ వచ్చేసి పంట కుంటల నిర్మాణం. అంటే పంటల్లో కుంటలు ఏర్పాటు చేయడానికి కొత్త నమూనాని తీసుకురావడం జరిగింది ఏపీ గవర్నమెంట్. దాన్ని కర్నూలు అంటే రాయలసీమలోని కర్నూలు ఓర్వకల్లో మార్చి 22న డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడం జరిగింది. అంటే మనం ఈరోజు మార్చ్ 22న జరిగింది ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు అయినా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో 2025-26లో భాగంగా ఆల్మోస్ట్ 1,00,000 రైతుల ఫార్మింగ్లో అంటే 1.50 లక్షల మంది రైతుల పొలాల్లో వీటిని నిర్మించబోతున్నారు. దీన్ని ఈ ప్రణాళికని ఎవరు తయారు చేస్తారంటే రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు ఈ ప్రణాళికని ప్రారంభించడం జరిగింది. అలాగే ఒక్కొక్క కుంటకి 50,000 పైగా ఖర్చు చేయడం జరుగుతుంది. అసలు కుంటలు ఎందుకు అంటే ఇప్పుడు ఒక కుంటను తీయడం వల్ల అక్కడ వాటర్ స్టోర్ అవుతాయి అన్నమాట. వాటర్ స్టోర్ కావడం వల్ల పొలానికి యూజ్ చేసుకోవచ్చు, అలాగే అలైడ్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కాక ఆ వాటర్ స్టోర్ కావడం వల్ల అక్కడ నేలగుల సారవంతమై వాటర్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే కొత్తగా తీసుకున్న నమూనా వల్ల ప్రతి ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ ఒక రైతుకి 2,000 వరకు ఆదాయం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. 2,000 వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు. అసలు ఈ కుంటల్ని ఏ విధంగా తీస్తారంటే ఫస్ట్ ఒక కుంట తీస్తారు, తర్వాత దాని సైడ్కి మళ్ళీ 2 ఇలా ఒక కుంట తీసిన తర్వాత 2 ఇలా కుంటలు తీసి ఫస్ట్ ఒక షేడ్లో కూరగాయలు పండించడానికి, ఇంకొక షేడ్లో ఏంటంటే పండ్లు మొక్కలు పండించడం కోసం తీసుకొస్తారనమాట. ఇలా ఈ వాటర్ పొలంకి మరి వీటి చుట్టూ తీసిన ఈ షేడ్స్లో ఒకటి కూరగాయల్లో, ఇంకొకటి పండ్లు పండించడం కోసం ఈ కుంటల్ని తీయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు నేలను సారవంతంగా చేయడం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఇది పంటల కుంటల నిర్మాణం నమూనా వచ్చేసి రీసెంట్గా మార్చ్ 28న డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఓర్వకల్లో అంటే రాయలసీమలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కాకుండా ఇంకా వేరే డిస్ట్రిక్ట్లో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇది ఎంతమంది రైతు పంట పొలాల్లో స్టార్ట్ చేస్తున్నారంటే 1,50,000 మంది రైతుల పంట పొలాల్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసి ఒక్క కుంటకి ఎంత ఖర్చు చేస్తున్నారంటే 50,000 పైన ఖర్చు చేయడం జరుగుతుంది. సో ఏటా 2,000 వరకు ఆదాయం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పంట కుంటల నిర్మాణం. నెక్స్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ వచ్చేసి బలభద్రాపురంలో క్యాన్సర్కి సంబంధించిన కేసులు ఎక్కువ అయిపోతున్నాయి అని తెలియజేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏపీకి చెందిన తూర్పుగోదావరి జిల్లా అనవర్తి నియోజకవర్గంలో బిక్కవోలు మండలంలో ఉన్న బలభద్రాపురం అనే ఊర్లో క్యాన్సర్ కేసెస్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. 2 years నుంచి ఇవి ఎక్కువగా నమోదవుతున్నాయని ఎమ్మెల్యే అయిన ఈ అనవర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటాడు కదా రామకృష్ణారెడ్డి గారు శాసనసభలో తెలియజేయడం జరిగింది. అలాగే 2 years నుంచి కేసెస్ పెరిగిపోతున్నాయి అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ నుంచి వచ్చే ఏదైతే సరౌండింగ్స్లో ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాల యొక్క కాలుష్యం వల్లనే ఈ క్యాన్సర్లు అనేవి రావడం అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. వాయు కాలుష్యాల వల్లే వీళ్ళకి ఈ క్యాన్సర్ అనేది వస్తుంది అనేది వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఈ ఎమ్మెల్యే గారు రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా వెళ్ళి కనుక్కోవడం కూడా జరిగింది. తర్వాత ఆయన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఈ సమస్యని కన్సిడర్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కడైతే బలభద్రాపురంలో క్యాన్సర్ కేసులు అనేవి ఎక్కువైపోయినాయి అనేది మనకి రీసెంట్గా వచ్చిన కరెంట్ అఫైర్స్ అనమాట. ఏపీలో తూర్పుగోదావరి జిల్లా అనవర్తి బిక్కవోలు మండలం బలభద్రాపురం. సో ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పాము కాటు మరణాల్లో ఏపీ వచ్చేసి 3rd ప్లేస్లో వచ్చింది. దాని గురించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి వెల్లడించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 2022 నుంచి 24 మధ్యలో టోటల్గా నమోదైన కేసులు ఏంటంటే 13,901. అంటే ఇంతమందిని పాము కరిచిందనమాట. అందులో మన ఏపీ నుంచి
41 మెంబర్స్ మరణించడం జరిగింది. అది 2024 వరకు. 2022 నుంచి 24 వరకు తీసుకుంటే 48 మెంబర్స్ మరణించినారనమాట. టోటల్గా వచ్చేసి 370 మెంబర్స్ మరణించడం జరిగింది. కర్ణాటక నుంచి 101 మెంబర్స్, వెస్ట్ బెంగాల్ నుంచి 69 మెంబర్స్, ఏపీ నుంచి 41 మెంబర్స్ మరణించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ పాము కాటు విషయంలో మన ఏపీ థర్డ్ ప్లేస్ని సంచరించుకుందనమాట. సో ఈ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 139 అంగన్వాడీల నిర్మాణానికి 20.82 కోట్ల మంజూరు. కేంద్రం వచ్చేసి మనకి జన్ మన్ పథకం కింద అంగన్వాడీలు నిర్మించడం కోసం 20.82 కోట్లని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్గా గ్రాంట్ రూపంలో ఇది వేయడం జరిగింది. అంటే గ్రాంట్ రూపంలో అంటే మళ్ళీ రాష్ట్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎంత అంటే 20.82 కోట్లను ఇవ్వడం జరిగింది. దాంతో 139 అంగన్వాడీ కేంద్రాలని నిర్మించడం జరుగుతుంది. అది కూడా మెయిన్గా రాష్ట్రంలో 5 జిల్లాలకు సంబంధించి, అది కూడా ఆ 5 జిల్లాలు మెయిన్గా గిరిజనులు ఉంటారు కదా, ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆ రాష్ట్రంలో 5 జిల్లాలు, అవి కూడా ఆ 5 జిల్లాలు మెయిన్గా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జిల్లాలలో 139 అంగన్వాడీ కేంద్రాలని నిర్మించడం జరుగుతుంది. తర్వాత ఒక్కో కేంద్రానికి 15 లక్షల వరకు కేటాయించడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్. ఏవైతే 139 అంగన్వాడీ నిర్మాణాలకి కేంద్రం ఎంత ఇచ్చిందంటే 20.82 కోట్లని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి 7 సెకండ్లలో గుండె జబ్బు నిర్ధారణ. అంటే మన గుండె జబ్బు ఉంటే ఏదైతే దాన్ని 7 సెకండ్లలో కనుక్కునేలాగా రీసెంట్గా ఏఐ టెక్నాలజీతో నంద్యాలకు చెందిన వ్యక్తి ఎన్ఆర్ఐ అనమాట సిద్ధార్థ్ గారు కనుక్కోవడం జరిగింది. ఈయన ఒక యాప్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాన్నే సర్కోడియన్ వి యాప్ అంటారు. ఈ యాప్ ద్వారా 7 సెకండ్లలో మీకు గుండె జబ్బు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. తర్వాత దీన్ని అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అయిన పాడేరు హాస్పిటల్లో 250 మందికి దీన్ని చెక్ చేయడం జరిగింది ఈ యాప్ ద్వారా. అందులో 10 మందికి ఈ గుండె జబ్బున్నట్టు నిర్ధారణ అయిందనమాట. ఇది కలెక్టర్ ఆదేశంతో దీన్ని ప్రొసీడ్ చేశారు. తర్వాత వచ్చేసి మెయిన్గా ఏంటంటే గుండె జబ్బుని 7 సెకండ్లో కనుక్కునేలాగా నంద్యాలకు చెందిన సిద్ధార్థ్ సర్కోడియన్ వి యాప్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ గుండె జబ్బుని చాలా తక్కువ టైంలో కనుక్కోవడం అనేది ఒక ఇంపార్టెంట్ అయిన మ్యాటర్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్